వీడియో ఇండియాలో బీటెక్ చదువుతున్న పిల్లలకండి నేను 4 సంవత్సరాలు నాకు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీకు జపాన్‌లో ఉద్యోగం కావాలంటే మీరిప్పుడు చదువుకునే స్టేజ్‌లోనే ఉన్నారు కాబట్టి చక్కగా జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. చాలా సార్లు జాబ్స్ గురించి అడుగుతున్నారు. నేను ఒక 1000 సార్లు చెప్పాను లాంగ్వేజ్ నేర్చుకోండి అని. ఎవడు నేర్చుకుంటాడులే అని లైట్ తీసుకుంటే ఇంకా లైటే. నిజంగా ఇంట్రెస్ట్ ఉండి, ఇష్టం ఉండి జపాన్ అంటే నాకు ఇష్టం ఎలాగైనా రావాలనుకున్న వాళ్ళైతే దృష్టి పెట్టి చదవండి. ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, క్లౌడ్, డెవాప్స్, డేటా రోల్స్ లైక్ డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, డేటా అనలిస్ట్ అవ్వచ్చు. ఇవన్నీ హై పేయింగ్ జాబ్స్ జపాన్‌లో ఫ్రెషర్స్‌కి. అయితే ఫ్రెషర్స్‌కి ఏందంటే జపనీస్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి. మేము బీటెక్‌లు చదివేటప్పుడు మాకు ఈ లాంగ్వేజ్ గురించి గైడెన్స్ ఏం లేదు. ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో లాంగ్వేజ్ మీద టైం ఇన్వెస్ట్ చేయండి. సంవత్సరం గట్టిగా కూర్చున్నారంటే లాంగ్వేజ్ వస్తది. ఏఐ కానీ, క్లౌడ్ కానీ, కోడింగ్ మంచిగా స్కిల్స్ నేర్చుకుంటే నిజంగా కెరియర్ చాలా బాగుంటది జపాన్‌లో. ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంది జపాన్‌లో మిగతా దేశాలతో కంపేర్ చేస్తుంటే. త్వరగా సెట్ అవ్వాలి, విదేశంలో ఈజీగా నాకు జాబ్ రావాలని అంటే జపాన్ ఇస్ రియలీ అ వెరీ గుడ్ ఆప్షన్. మీకు జపాన్ అంటే ఇష్టం ఉంటే ఇంకా చెప్పే పని లేదు. మీ కష్టం మీరు పడాలి. సోర్సెస్ ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అన్ని బయోలో ఇచ్చాను, వెళ్ళి చూడండి. సీరియస్‌గా మీ కెరియర్‌ని మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటే లాంగ్వేజ్ మీద ఇన్వెస్ట్ చేయండి. యూట్యూబ్‌లో బోల్డ్ మంది ఫ్రీగా ట్యుటోరియల్స్ నేర్పిస్తున్నారు. టెక్ స్కిల్స్ అయినా లేకపోతే జాపనీస్ అయినా ఏదైనా సరే ఫ్రీగా అందుబాటులో దొరుకుతుంది. ఒక్క 1 ఇయర్ జాపనీస్ మీద, అలాగే మీకు ఏది ఇష్టం, ఏ ఫీల్డ్‌లో ఇష్టం ఉంటే ఆ పర్టిక్యులర్ స్కిల్ నేర్చుకోండి. డెఫినెట్లీ మంచి స్కోప్ ఉంటుంది జపాన్‌లో. జపనీస్ లాంగ్వేజ్‌లో మొత్తం 5 లెవెల్స్ ఉంటాయి. N5 మినిమం లెవెల్, N1 టాప్ లెవెల్ అనమాట. ప్రెజెంట్ అయితే మీరు జపనీస్‌లో థర్డ్ లెవెల్ క్లియర్ చేసిన జాబ్ వచ్చే స్కోప్ బానే ఉంటుంది. ఇంకా ఫ్యూచర్‌లో తెలీదు, కంపల్సరీ N2, N1 హయ్యర్ ప్రొఫిషియన్సీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలా అడిగారంటే గనక నిజంగా చాలా ఇబ్బంది పడాలి. N1, N2 క్లియర్ చేయడం కొంచెం కష్టమే. N3 వరకు ఎలాగో తిప్పలు పడి క్లియర్ చేసి లాంగ్వేజ్ నేర్చుకుంటే గనక చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ మీరు టెక్నికల్ స్కిల్స్‌తో జపాన్ వచ్చినా సరే మీరు డెఫినెట్లీ జపనీస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే వీళ్ళ డాక్యుమెంట్స్ అంతా కూడా జపనీస్‌లో ఉంటాయి. ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకొని మనం అర్థం చేసుకొని రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో బేసిక్ జపనీస్ అట్లీస్ట్ నేర్చుకున్నా కూడా కెరియర్ అయితే ఇక్కడ బాగుంటుంది. సంవత్సరం మిమ్మల్ని మీరు సైలెంట్‌గా గ్రైండ్ చేసుకొని లాంగ్వేజ్ నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. కన్సిస్టెంట్‌గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఊరికే అయితే ఏది రాదు. డీటెయిల్స్ అన్నీ ఇన్‌స్టా బయోలో ఉన్నాయి. వెళ్ళి చదవండి, చూడండి. నిజంగా జాబ్ అవసరం ఉన్నోళ్ళైతే బయో చెక్ చేయండి. ఏదో ఊరికే టైం పాస్‌కి వచ్చి కామెంట్లు పెట్టొద్దు వీడియోల కింద. నిజంగా ఇంట్రెస్ట్ ఉందనంటేనే వెళ్ళి బయోలోకి వెళ్ళి సెర్చ్ చేసి ఆప్షన్స్ ఏంటో వెతకండి. లింక్డ్ఇన్‌లో ఎంతోమంది మన ఇండియన్ రిక్రూటర్సే జపాన్‌లో ఉంటూ జాబ్‌లు పోస్ట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ చూడండి, రిక్వైర్మెంట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది ఏ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు, ఏమేమి నేర్చుకోవాలని చెప్పేసి. రెగ్యులర్‌గా జాబ్ పోస్టింగ్స్ చూసుకుంటూ అకార్డింగ్‌గా స్కిల్స్‌ని అప్డేట్ చేసుకోండి. ఈ సంవత్సరం బీటెక్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్‌లో ఉన్న పిల్లలంతా కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు నేను చెప్తున్నాను. సరిగ్గా దృష్టి పెట్టి చదివారంటే సంవత్సరం లైఫ్ నిజంగా చేంజ్ అయిపోతుంది.